చైర్మన్ అరవింద్ పనగరియా ఆధ్వర్యంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ప్రధాని మోదీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కూడా నివేదిక కాపీలను అందజేశారు. మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఫైనాన్స్ కమిషన్ విధి విధానాలను 2024 నవంబర్ 29న ఆమోదించిన కేంద్ర కేబినెట్ 2025 అక్టోబర్ 31 లోపు నివేదిక సమర్పించాలని గడువు విధించింది. అయితే ఆ గడువు దాటిన 17 రోజులకు రిపోర్ట్ సమర్పించారు. 16వ ఆర్థిక సంఘం 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు 5 ఏళ్ల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల నికర ఆదాయ పంపిణీకి సంబంధించిన సిఫారసులు చేయనుంది. దీంతో పాటు ఏ రాష్ట్రానికి ఎంత కేటాయింపులు చేయాలి అనేది సూచిస్తుంది. రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరియు విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు ఆర్థిక సహాయంపై ఏర్పాట్లను సమీక్షించి తగిన సలహాలు ఇస్తుంది. దేశంలోని ఆర్థిక రంగానికి సంబంధించిన అన్ని వర్గాలతో చర్చలు, సంప్రదింపులు జరిపి ఈ నివేదికను 2 భాగాలుగా రూపొందించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అనంతరం ప్రజలకు అందుబాటులోకి తెస్తారు.